కొట్టుకోవచ్చు కదా. ఎవరికి లేదు అది. దట్ ఆ కణము ద్వారా యూ హ్యావ్ ఎ పవర్ టు, యూ హ్యావ్ ఎ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫర్ ద పవర్ ఫ్రమ్ జనరేషన్ టు అదర్ జనరేషన్. అందుకని తెలుగులో స్త్రీలను శక్తి స్వరూపిణి అంటారు. మేడం గారు సాక్ష్యం వింటున్నప్పుడు అండ్ సిస్టర్ సాక్ష్యం వింటున్నప్పుడు స్త్రీయే సృష్టికి మూలం మన పెద్దలు చెప్తే ఆయన ఏమో లేమనుకున్నాం, లేక స్త్రీయే సృష్టికి ఆధారం అంటే మేమేం చేయలేము అనుకున్నాం. కానీ ఇందాక ఒక చెప్పినట్లుగా టుడే మార్నింగ్ నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి హ్యాపీ ఉమెన్స్ డే అన్నాడు నన్ను. మేము మళ్ళీ ఏం సమాయించుకున్నామంటే కదా, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ బోర్న్ డే టుడే. అవర్ బోర్న్ డే టుడే ఇట్స్ మీన్స్ యూనో ఆదాం ఆ రోజు స్త్రీని తీసినప్పుడు బోన్ ఆఫ్ మై బోన్ అన్నాడు కదా. ఆ 4 వర్డ్స్లోంచి ఫస్ట్ లెటర్ తీయండి, బోన్ ఆఫ్ మై బోన్. చెప్పండి, BOMB, బాంబ్. అందుకే మిమ్మల్ని శక్తి స్వరూపిణి అంటారు. When you don't utilize it wisely, yes, చాలా శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు, తలాంతులు దేవుడు స్త్రీలకి ఇచ్చాడు. నేను కొన్ని రోజులుగా మన 30 days ప్రేయర్స్లో స్త్రీల పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నాను. ఒకవేళ మిరియాము లేకపోతే మోషే ఉండేవాడు కాదేమో, మార్తా మరియ లేకపోతే లాజరు మృతిలో నుంచి బయటకు వచ్చాడు కాదేమో, లేక చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడంటే భార్య సహకారం లేకపోతే ఉండేవాడా? అసలు ఉండేవాడు కానే కాదు. ఎందుకంటే పక్కనే మనం చూస్తాం, యోబు దేవుడి దగ్గర చచ్చిపోవచ్చుగా అంది, కానీ ఆమె భర్త మాటకు లోబడి యజమాని గౌరవించి ఆమె ఏమని పిలిచింది? భర్తని నా యజమానుడా అని పిలిచింది. సో తిమోతి అంత యంగ్ డైనమిక్ స్పీకర్ అవ్వగలిగాడంటే తన అవ్వ అయినటువంటి లోయి ద్వారా. సో ఒక భార్యగా, ఒక సహోదరిగా, ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా, లేకపోతే ఒక సిబ్లింగ్గా దేవుడు మిమ్మల్ని ఏ రోల్లో పెట్టినా ఆ రోల్ను విజయవంతంగా మీరు పూర్తి చేస్తూ దేవుని కొరకు దూసుకుపోవాలని, ఎట్లా దూసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా మాటలు చెప్పాలనుకున్నాను, టైం అయిపోయింది. డివైన్ చర్చ్కి వెళ్తే భోజనం బెడ్రూమ్ కడుపులు మాడిపోతాయి అన్న పేరు నాకొద్దు. వీ ఆల్వేస్ హ్యావ్ హార్ట్ టు ఫీడ్ యూ. బట్ నేను అనుకుంటాను ఈరోజు 3 అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. నేను ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఎవరు నీ ఉద్దేశాలు ఉంటే వాళ్ళని తీసుకురండి. సో వచ్చిన వారు ఎవరు కూడా స్పిరిచువల్గా డిస్కరేజ్ అవ్వడానికి వీల్లేదు, ఆత్మీయంగా దీవించబడాలని నేను ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండానే ఒక 2 weeks నుంచి లతాశ్రీ సిస్టర్ మన మధ్యకి రావడం జరిగింది. దేవుడు ఈరోజు మరి తన సాక్ష్యం ద్వారా మీ అందరితో మాట్లాడి నమ్ముతా ఉన్నాను. ఇప్పటివరకు ఎక్కడ నేను పంచుకోలేదు బ్రదర్ అన్నప్పుడు నేను చెప్పాను, దిస్ ఈజ్ ద రైట్ అకేషన్. దేవుడు మిమ్మల్ని అందుకని ఇక్కడ నడిపించాడు. దేవుడు మరి దాన్ని సినీ ఫీల్డ్లోంచి రక్షించుకుని ఒక అద్భుతమైన మరి స్వార్థికురాలుగా నేను చెప్పాను, వి యాజ్ ఎ డివైన్ ఫ్యామిలీ వర్క్ టుగెదర్ రాబోతున్న దినాల్లో. సో సిస్టర్ గెస్ట్ కాదండి మాకు, షీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ డివైన్ చర్చ్. అండ్ థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మార్నింగ్ నాకు తెలిసింది మేడం వస్తున్నారని, పద్మా అన్న మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు విద్యావంతులుగా అనేక పదవుల్లో మరి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మరి నడిపించబడి అనేక మందిని మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మరి ముందుకు వెళుతున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ టెస్ట్ మనీ కూడా ఇక్కడ ఉన్న మా పిల్లలకి చాలా మందికి ఎంకరేజింగ్ ఉంటుందని నమ్ముతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగా గట్టిగా చప్పట్లు కొట్టి లతా సిస్టర్ అలాగే అభినందిద్దాం. అలాగే రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎప్పుడు పిలిచినా 1 phone call అవే అనమాట, వస్తానన్నా నేను అంటాను. దానికి కారణం ఏంటంటే మా అక్క ఝాన్సీ గారు ఇక్కడ ఉన్నారు, ఇందాక చెప్పారు కదా, తనతో పాటు తిరుగుతారు. షీఈ్ మై కజిన్ సిస్టర్. సో సిస్టర్ని బట్టి ప్రాబ్లమ్స్ స్తుతిస్తూ ఉన్నాం. సో ఆఖరిగా ఏంటి అంటే ఇవి. సో మొన్న లాస్ట్ వీక్ ఎస్తేర్ గ్రంథంలో నుంచి డివైన్ ఉమెన్, అందరూ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి.
క్విజ్ పెట్టడం జరిగింది. జస్ట్ ఒక 4 days ముందే నేను అనౌన్స్ చేశాను. కానీ ఎంత గొప్ప ఆసక్తి అంటే ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ప్రతి అణువణువున మా వాళ్ళు పరిశోధించేశారు. బైబిల్లో అండర్లైన్ చేసి 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 దేవుడు వాక్యం పట్ల మనకున్న ప్యాషన్ చూస్తాడు. బహుమతులు కాదు, లేక గిఫ్ట్స్ కాదు నేను ఇచ్చేది, కానీ వాక్యాన్ని ధ్యానించువాడు, చెప్పండి, వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సో ఎంతమందికి ఆసక్తిగా ఉంది, ఎవరు గెలిచారని తెలుసుకోవడం? ఒక్క చెయ్యి. రైట్ రైట్. వాస్తవానికి కరెక్ట్ చేయడం నాకు చాలా పెద్ద టాస్క్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ 20 above వచ్చినాయి. 25 marks అంత బాగా చదివారు. స్త్రీలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారిలో మరి 3 ఇవ్వాలి కాబట్టి ఇది కేవలం అప్రిషియేషన్ మాత్రమే. చదివి రాసిన అందరికీ దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. మీరు ఇంకా వాక్యంలో ఎదగాలని, వాక్యానుసారమైన సంఘంగా మనం అందరం కట్టబడాలని ప్రభు పేరు నేను కోరుకుంటా ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ మేడం, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ చేతుల మీదుగా మరి గిఫ్ట్స్ అందిద్దాం. అక్కడ పూల బొకేలు ఉన్నాయి, ప్లీజ్ ప్లే. సో 18 మంది రాశారు. ఒక 4 days ముందే అనౌన్స్ చేస్తే వారిలో యాక్చువల్గా ఇద్దరికి 25 out of 25 వచ్చినాయి. సో వాళ్ళని 1, 2గా పరిగణించి థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఎవరంటే యాక్చువల్గా సెకండ్ ప్లేస్ వచ్చారు వాళ్ళు. సో సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు థర్డ్ ప్లేస్ అంటే జరిగింది. సో సెకండ్ 1, 2 అని పరిగణించి వారి గిఫ్ట్ జరుగుతుంది. సో 18 మంది స్త్రీలలో ఆల్మోస్ట్ 24 marks తో ఓన్లీ 1 mark అయితే థర్డ్ ప్లేస్ సంపాదించారు సిస్టర్ సౌజన్య. గ్లోరీ టు జీసస్. ఇంకా యాక్చువల్గా ఇద్దరికి 25 out of 20 వచ్చినాయి. వారిలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకుంది సిస్టర్ పావని గారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తనకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 25 out of 25 సిస్టర్ మేరీ సులోచన గారు. నో సర్ప్రైజ్ కాదు. తను ఇచ్చిన పేపర్ 3 minutesలో తను రాసింది, జస్ట్ 3 minutesలో. సో సిస్టర్ భవానీ గారు అండ్ సులోచన సిస్టర్ మీరు కూడా 25 out of 25 వచ్చినాయి.